క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన మోటివేషన్ సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది 9వ 10వ తరగతి విద్యార్థులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉన్న పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ఈ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్కు చెందిన ప్రముఖ విద్యావేత్త ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత మాట్లాడుతూ పరీక్షలను భయపడకుండా ధైర్యంగా చదివితేనే విజయం సాధ్యమని తెలిపారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యంపై దృష్టి పెట్టాలని ఆమె విద్యార్థులకు సూచించారు. మంచిర్యాల జిల్లాలో 9వ తరగతి 10వ తరగతి 9th క్లాస్ 10th క్లాస్ ఎగ్జామ్స్ తొందరలో రాబోతున్నాయి కాబట్టి ఆ విద్యార్థుల ధైర్యం పెంచేందుకు అవగాహన కల్పించేందుకు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. చాలా మంది పిల్లలు తెలంగాణలో అద్భుతంగా చదువుతారు. కాస్త పుష్టిస్తే ఇంకా బాగా చదివి మనకి రాష్ట్రానికి పనికొచ్చే పౌరులుగా తయారవుతారు. ప్రత్యేకంగా కొత్త టెక్నాలజీస్ కొత్త ఎడ్యుకేషన్ రాబోతుంది కాబట్టి ఆ టెక్నాలజీస్ ఆ ఎడ్యుకేషన్ లో ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ ఆఫర్ చేస్తున్నాయో హైదరాబాద్ లో వాళ్ళ తరపున ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరూ కూడా అత్యద్భుతంగా ఫాలో అయ్యారు. వీళ్ళందరూ కూడా స్పీచ్ అద్భుతంగా విన్నారు, మోటివేట్ అయ్యారు. అంతేకాదు మంచి పనులు చేయడానికి అంటే వాళ్ళు కొత్త ఉత్సాహం వచ్చింది పిల్లలందరికీ కూడా. మంచిర్యాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు చాలా మంది ఇక్కడికి వచ్చి మోటివేషన్ పొందారనమాట. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతమంది యువత అంటే 15-14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతామని డాక్టర్లు ఇంజనీర్లు అవుతామని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చే నెలలో రాస్తున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్తూ అందరిని బాగా రాయమని ఎగ్జామ్ టెక్నిక్స్ కూడా స్ట్రెస్ ఫ్రీ అంటే ఒత్తిడి లేకుండా ఎలా చదువుకోవాలి, పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, పాత క్వశ్చన్ పేపర్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, దాంతో పాటు ధైర్యంగా ఎలా ఉండాలి, జీవితాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎంత ధైర్యంగా ఉండాలి, ఇవన్నిటితో పాటు కొత్త టెక్నాలజీస్ ఏఐ టెక్నాలజీ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, బిగ్ డేటా అనలిటిక్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వీళ్ళు ఎంత బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో ఉద్యోగాలు సృష్టించే విధంగా మన యువత ఎలా తయారవ్వాలి అనే దాని మీద ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏవైతే స్టార్ట్ చేస్తున్నామో హైదరాబాద్ లో ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఈ స్పీచ్ కి నేను రావడం జరిగింది. యాజ్ ధనిక్ భారత్ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ గ్రాండ్ సక్సెస్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ చాలా శ్రద్ధతో విన్నారు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను.